పరంతుపో అనే ఒక తమిళ్ మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది అంటే యావరేజ్ అని చెప్పవచ్చు. ఈ మూవీలో శివ, గ్రేస్ ఆంటోనీ, మిథుల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే గోకుల్ అలియాస్ శివ మరియు గ్లోరీ అలియాస్ గ్రేస్ ఆంటోనీ ఒక ప్రేమ వివాహం చేసుకున్న దంపతులు వీళ్ళిద్దరు. అయితే వీరిద్దరికి అన్బు అలియాస్ మిథున్ అనే ఒక కొడుకుంటాడు. వీరిది ఒక మధ్యతరగతి కుటుంబం అన్నట్టు. ఇద్దరు ఏదో ఒక పని చేస్తేనే వీళ్ళకు కుటుంబం అనేది నెట్టుకొస్తూ ఉంటారు. ఇద్దరు పనిలో బిజీగా ఉండడం వల్ల అన్బును ఒంటరిగా ఇంట్లోనే వదిలేసి వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ అన్బు అనే పిల్లాడు మాత్రం తల్లి వ్యాపార పనుల మీద వేరే ఊరికి వెళ్ళినప్పుడు మరింత చికాకు పెడతాడు. ఇంట్లో ప్రమాదకరమైన పనులు చేస్తూ అతని యొక్క తండ్రిని ఇబ్బందికి గురి చేస్తాడు ఎప్పుడు. అయితే అన్బును సంతోషపెట్టడానికి గోకుల్ అంటే అన్బు యొక్క తండ్రి ఒక రోడ్ ప్లాన్ అనేది ట్రిప్ని ప్లాన్ చేస్తాడు. అయితే ఈ ప్రయాణంలో తండ్రి కొడుకులకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, వారి బంధం ఎలా మారిందనేది మూవీ యొక్క స్టోరీ. చాలా సింపుల్ స్టోరీ. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ మొత్తం చెన్నై నేపథ్యంలో జరుగుతుంది. ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. ఫలితంగా పిల్లలు ఒంటరిగా గడపడం, టీవీలు లేదా వీడియో గేమ్స్కి అడిక్ట్ కావడం అనేది ఈ మూవీలో బాగా చూపెట్టారు. మూవీ యొక్క స్టోరీని మాత్రం డైరెక్టర్ ప్రకృతితో సంబంధం లేకుండా పెరుగుతున్న ఈ పిల్లల ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ప్రధాన అంశంతో ఈ స్టోరీని మనకు చూపించారు డైరెక్టర్ గారు. తల్లిదండ్రులు అందుబాటులో లేకపోతే పిల్లలు మొండిగా తయారవుతారనే సందేశం బాగానే ఉన్నప్పటికీ తండ్రి తల్లి పాత్రల ట్రాకులు మాత్రం కాస్త బలహీనంగా అనిపిస్తాయి ఈ మూవీ చూస్తే. సినిమా మొత్తం పిల్లాడి పాత్రపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇతర పాత్రలు అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. అయితే అల్లరి పిల్లాడు చేసే ప్రమాదకరమైన పనుల నుంచి వినోదాన్ని రాబట్టే ప్రయత్నం పెద్దగా ఏం లేదు మూవీలో. ఈ మూవీకి మెయిన్ ప్లస్ ఏంటంటే లొకేషన్స్ అని చెప్పవచ్చు. అద్భుతమైన లొకేషన్లు సినిమాకు కొత్త అందాన్ని తెచ్చాయి. అయితే ఈ మూవీలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఒక సందేశంతో స్క్రీన్ ప్లే అనేది మనల్ని ఆకట్టుకుంటుంది. మొత్తం మీద పరంతుపో యావరేజ్ ఫిలిం అని చెప్పవచ్చు. ఒక్కసారి చూడవచ్చు, ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు.